పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు వందనములు తండ్రి. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం దయచేయండి. కొలస్సే పత్రికలోని కొన్ని విషయములు ధ్యానించుండగా వాటికి చక్కగా గ్రహించడానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజుతో 30 ప్రసంగాలు, షార్ట్ మెసేజెస్, క్లుప్తమైన ప్రసంగాలు ఒక 20-25 మినిట్స్లో జరుగుతున్న ఈ క్లుప్త ప్రసంగాలు, ఇందులో చక్కని హిస్టారికల్ ఈవెంట్ ఇన్సర్ట్ చేయబడుతుంది ప్రతి దాంట్లో. ఇంకా చక్కని ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఇది పిల్లలకి, యవనస్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఈ షార్ట్ మెసేజెస్ ఉంటున్నాయి. వీటిని చూసిన వారు ఇతరులకు కూడా చెప్పి ఇలాగ దైవ సేవలో సహాయపడవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు కొలస్సే పత్రికలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. కొలస్సే పత్రిక క్రీస్తు తర్వాత 64 సంవత్సరం, AD 64 లేకపోతే 63 సంవత్సరాల్లో వ్రాయబడింది. పౌలు జైల్లో ఉన్నప్పుడు కైసర సమయంలో, చక్రవర్తి కాలంలో 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రిక, ఎఫెసీ పత్రిక 2 కూడా రాశాడు. ఈ రెండిటికి చాలా పోలికలు ఉన్నాయి. 2 పత్రికల యొక్క స్టైల్ వేరు. వాటిని ఎంఫసైజ్ చేయటంలో, వాటిని వ్యక్తం చేయటంలో కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఈ 2 పత్రికల యొక్క స్టైలు, దాదాపు మెసేజీ దగ్గరగా ఉంటూ ఉన్నది. అనేక విషయాల్లో సిమిలారిటీస్, పోలికలు ఉంటూ ఉన్నవి. ఎఫెసీ పత్రికలో ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అని రాస్తూ ఉన్నాడు. అయితే కొలస్సే పత్రికలో క్రీస్తు అయిన శిరస్సుకు సంఘము శరీరం అని రాస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని తేడాలు. చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం అని రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. కొలస్సే పత్రికలో సంఘం యొక్క దేవుడు. ఇలాంటి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ 2 కూడా ఒకే స్టైలు, ఒకే సందర్భములో, ఒకే సమయంలో రాసినందువల్ల దగ్గరగా సమీపముగా ఉంటూ ఉన్నవి. మరి ఆ సమయాల్లో కొలస్సే పత్రికలో, కొలస్సే సంఘములో హెరసీ, ఫాల్స్ టీచింగ్స్, దుర్బోధలు ఎక్కువగా పెరుగుతున్న సమయము. ఈ దుర్బోధలు పెరుగుతున్న సమయంలో పౌలు వాటిని ఖండిస్తూ కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది. 2వ అధ్యాయములో 16వ వచనంలో అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యకుడి. అవి రాబోవు వాటి ఛాయలే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనను ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము క్రీస్తు చేత నరముల చేతను, కీళ్ల చేతను, నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ప్రియులారా,
క్రీస్తుకు శరీరమైన ఈ సంఘము కీళ్ల చేత, నరముల చేత, మాంసము చేత ఒక గూడుగా ఏర్పాటు చేయబడి కట్టబడి దేవుని వలన కలిగే దాని కృప చేత ఈ సంఘము వృద్ధి పొందుచు ఉన్నది. ఈ సంఘములో శత్రువైన వాడు ఒకవేళ యూదులు వచ్చి ఈ దుర్బోధలు చేశారేమో, యూద మతంలో ఉన్న ఆచారాలు కనపడుతున్నాయి ఇక్కడ. అన్నపాన విషయంలోనూ, పండుగల విషయంలోనూ, అమావాస్య విషయంలోనూ, వారి మతపరమైన అనేకమైన విషయాల్లో మరి వీరు ఈ సంఘాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా రాబో దేవుని రాజ్యమునకు గుర్తులే, కానీ ఇవి దేవుని రాజ్యము కాదని పౌలు చెబుతున్నాడు. అన్నపానముల విషయంలోనూ, మరి మతపరమైన ఆచార విధానాల పద్ధతుల విషయంలోనూ, ఆరాధనలు, బలి అర్పణ విషయంలోనూ, వీటన్నిటిని గురించి మరి అవి ఇక్కడ లేవే అని వారు విమర్శిస్తూ ఉండగా, పౌలు ఇవన్నీ కూడా రాబోయే వాటికి ఛాయలే, కానీ అవి గుర్తులు కావు. దేవదూత ఆరాధన ఒకటి పెడుతున్నారు. ఆది సంఘములో, యూదా సంఘములో నుండి వచ్చిన అలవాట్లు కొన్ని, ఈ ఆరాధనలు, దేవదూత ఆరాధనలు, పూజలు, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవ సంఘములు కూడా వచ్చినాయి. ఈ విధానాలు, ఆ దేవదూత ఆరాధనలు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు వారు చూచిన వాటిని రాస్తున్నాడు. అయితే పుట్టినట్లు వారి చూడని వాటిని అని ఉంది. వారికి తెలియని వాటిని, వారికి అనుభవం లేని వాటిని, వారి యొక్క అర్థం కాని విషయాల్ని దేవునిగా పూజిస్తూ దైవారాధనలో తీసుకొని వచ్చి మరి ఉప్పొంగుచు అదిరిపడుతూ ఒక రకమైన బోస్టింగ్, అదిరిపాటు చేస్తూ శిరస్సైన క్రీస్తుకు, శిరస్సుకు ఏర్పడిన ఈ క్రైస్తవ సంఘమనే శరీరానికి విరుద్ధమైన బోధలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకమైన బోధలు చేస్తూ ఉన్నారు. అయితే పౌలు, మీరు శిరస్సును హత్తుకొనండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేత, నరముల చేత పోషింపబడి, అతుకుబడి దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది. ఈ హెరిసి, ఈ దుర్బోధకు మరి జాగ్రత్తగా ఉండండి అని పౌలు కొలస్సీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకక్కడ క్రీస్తు పైన చూసినట్లయితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాను. మన మీద రుణముగా ఉంది, మన మీద అపరాధాలు మోపుతున్నాయి, మన మీద క్రీస్తులో మనము వీఆర్ కంప్లీట్ పీపుల్ ఇన్ ద క్రైస్ట్. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. 10వ వచనంలో, క్రీస్తులో మనము విశ్వాసులము సంపూర్ణమై ఉన్నాము. క్రీస్తు అనే శిరస్సులో సంపూర్ణమైన శరీరమై ఉన్నాము. మరి 11వ వచనంలో, క్రీస్తులో సున్నతి పొందిన వారము. క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడా స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన ఆయన యందు
చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. క్రీస్తులో విశ్వాసములో సున్నతి చేయబడ్డాం. ఇదివరకు పాతని కాలంలో ఆచార సంబంధమైనది కాదు, కానీ క్రీస్తులో సున్నతి, క్రీస్తులో కడగబడిన వారుగా ఉంటూ ఉన్నాం. 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, 19వ వచనంలో, శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరములు కీళ్ళ చేతను నరము చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధులు అభివృద్ధి పొందుతున్నది. దేవుని హత్తుకొనండి. కమ్యూనియన్ విత్ క్రైస్ట్, కమ్యూనియన్ విత్ క్రైస్ట్, సర్కంసైజ్ ఇన్ క్రైస్ట్ అండ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పరిపూర్ణులై ఉంటున్నారు. క్రీస్తు అనే సున్నతిలో, క్రీస్తు అనే రక్తముతో కడగబడిన వారుగా ఉంటూ ఉన్నారు. క్రీస్తుని హత్తుకొని వారుగా, క్రీస్తుని హత్తుకొని ఈ దుర్బోధలన్నిటికీ విరుద్ధమైన వారుగా ఉంటూ ఉన్నారు. క్రైస్తవ సంఘము ఈ రీతిగా ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే, ప్రీ ఎమినెంట్ ఇన్ క్రియేషన్ జీసస్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ద ప్రీ ఎమినెంట్ ఇన్ క్రియేషన్. Christ is the preeminent in the church. Christ is the preeminent in the Christian. మరి ఈ మొదటి అధ్యాయంలో ప్రీఎమినెంట్, ఆది సంభూతుడు, దేవుడు ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, కానీ అవి సింహాసనములను, ప్రభుత్వములైనను, ప్రధానులైన, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. మరి ప్రీఎమినెంట్, ఆది సంభూతుడై ఉన్నాడు. క్రీస్తు అన్నిటికీ పునాది అయి ఉన్నాడు. క్రీస్తు అన్నిటినీ కలుగు చేసిన వాడై ఉన్నాడు. అన్నిటికీ మూలమై ఉన్నాడు. ఏది ఏర్పడకమునుపే క్రీస్తు ఉన్నాడు. సృష్టి ఏర్పడకమునుపే క్రీస్తు ఉన్నాడు. సృష్టిని బ్లూ ప్రింట్ చేసిన వాడు, సృష్టిని ప్లాన్ చేసిన వాడు, దాన్ని అమలు జరిపిన వాడు యేసు ప్రభు అయి ఉన్నాడు. చక్కని శిల్పకారిగా దేవుడు సృష్టిని చేశాడు. అందుకని ఆయన మరి ప్రీ ఎమినెంట్ ఇన్ ద క్రియేషన్, ఆది సంభూతుడైన యేసు ప్రభు ఆకాశం కానీ, భూమి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, ప్రభుత్వములు కానీ, ప్రధానులు కానీ సర్వమును ఆయన సృజించాడు. సర్వము ఆయన మూలముగా కలిగి ఉన్నది. ప్రీ ఎమినెంట్. సృష్టి అంతటిని ఆయనే చేశాడు. సృష్టి అంతటిని ఆయనే చేసినప్పుడు ఆయనే ముందే ఉన్నాడు. రెండవదిగా ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరము కనుక ఆయన శిరస్సు. ఆయనకు అన్నిట్లోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ప్రియులారా, ఈ సంఘానికి ఆది సంభూతుడు, మృతుల్లో నుండి లేచుటలో ప్రథముడు, మృతులలో నుండి పునరుత్థానము, ఈ అనేదానికి మూల పురుషుడు. మానవుడు తప్పకుండా చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాడు మళ్ళీ తిరిగి బ్రతకటానికి, బ్రతికి మరి దేవునితో సదాకాలము నిత్యం ఉండటానికి పునాదులు కట్టినవాడు ఆది సంభూతుడు. సంఘములకు స్థాపకుడు ఆది సంభూతుడు. సంఘం అనే దానికి శిరస్సు అయినవాడు. ఆ దేవుని యొక్క శిరస్సుకు సంఘము ఏ రీతిగా శరీరమై ఉన్నదో, అది కీళ్ళ చేత, నరముల చేత, మాంసం చేత పొదగబడి
చక్కని శరీరముగా గూడుగా ఏర్పాటు చేయబడి ఉన్నదో, అలాగూ సంఘమునకు ప్రీ ఎమినెంట్ in the church, preeminent in the church. Christ is the preeminent in the church. సంఘానికి ఆది సంభూతుడు, సంఘానికి ఆది పురుషుడై ఉన్నాడు. మరి క్రైస్ట్ ఇస్ ద ప్రీ ఎమినెంట్ ఇన్ ద క్రిస్టియన్ క్రైస్తవ జీవితములు ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. విశ్వాసులకు ఆది సంభూతుడైన ఆయన శిలువ చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి యొక్క అభీష్టము. మరియు ఆయన గతకాలమందు దేవునికి దూరస్తులైన ఆయనను మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధభావం గలవారై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువపెట్టుటకు ఆయన మాంసవ్యక్తమైన శరీరమందు ఇప్పుడు మిమ్మను సమాధానపరిచి ఉన్నాడు. ప్రియులారా, ప్రీ ఎమినెంట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, ప్రీ ఎమినెంట్ ఆది సంభూతుడు, దూరస్థులమైన మన అపరాధముల చేత, మన దోషముల చేత దేవునికి దూరస్థులమైన మనల్ని ఆయన సన్నిధిలో నిరపరాధులుగా, నిందారహితులుగా తీర్చడానికి, ఆయన ఎడల విరోధభావం కలిగిన మనల్ని ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా తీర్చిదిద్దటానికి ఆయన మాంసయుక్తమైన శరీరమందు తన మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచి ఉన్నాడు. ఇలాగూ యేసు ప్రభు అన్నిటికీ ఆది సంభూతుడై ఉన్నాడు. సృష్టి అంతటికీ ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ పరలోకము, భూలోకంలో ఉన్న వాటన్నిటినీ సమాధానపరచడానికి సంఘానికి ఆది సంభూతుడై ఉన్నాడు. విశ్వాసులందరూ కూడా ముందే ఎరిగిన వాడుగా ఆది సంభూతుడై ఉండి ఆయన మాంసయుక్తమైన శరీరములో ఆయన క్రీస్తు మరణం పొంది మనందరి కూడా పరిశుద్ధులందరికీ విడుదల కలుగు చేసిన వాడు. క్రిస్టియన్ ఏ కంప్లీట్ మ్యాన్ ఇన్ క్రీస్తులో సంపూర్ణమైన వాడు, క్రీస్తులో శుద్ధి చేయబడినవాడు, క్రీస్తుతో హత్తుకొనిన వాడుగా క్రైస్తవ విశ్వాసులు ఉంటూ ఉన్నారు. హెరిసీ, మిస్లీడింగ్ అన్బిలీవర్స్, కొలస్సీ సంఘములో ఉన్న ఆ విశ్వాసుల్ని తప్పు మార్గములో నడిపించటానికి దేవదూత ఆరాధనలు మొదలుపెట్టారు. అనేకమైన రిచువల్స్, మతపరమైన వాటిని మొదలుపెట్టారు. యూద మతంలో అమావాస్య, పండుగ దినాలు, రకరకాలైన వాటికి ఈ క్రైస్తవ మతంలో లేవు అని చెప్పి దుర్బోధలు మొదలుపెట్టారు. ఇంకా ముఖ్యమైన దుర్బోధ ఏంటంటే క్రీస్తు వేరు, యేసు వేరు అని చెప్తున్నారు. యేసు క్రీస్తు, క్రీస్తు యేసు అని పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నప్పుడు ఈ రెండు వేరు చేస్తున్నారు దుర్బోధకులు. ఏంజల్ వర్షిప్ పెట్టిన సపవాది సైతాను, ఒకవేళ వాళ్ళు యూద మతములో నుండి వచ్చినప్పటికీ తర్వాత వాళ్ళు గ్నోస్తికులు అని చెప్పి ఆ తర్వాత పండితులు చెప్తున్నారు. గ్నోస్తిక మతము దుర్బోధ, దేవునికి విరుద్ధమైనవి, శరీర సంబంధమైనవి, జ్ఞాన సంబంధమైన లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానము దేవుని దైవ జ్ఞానముకు విరుద్ధమైన ఈ బోధలు క్రీస్తు వేరు, యేసు వేరు అని చెబుతున్నారు. యేసు అని ఆయన మీదకి బాప్తిస్మ సమయంలో దైవాత్మ వచ్చింది. ఆ దైవాత్మ వచ్చినందువల్ల అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు చేయగలిగాడు. ఆయన బోధలు కూడా దైవాత్మల్లా బోధించగలిగాడు. అయితే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు దైవాత్మ వెళ్ళిపోయింది, యేసు చచ్చిపోయాడు. కానీ
క్రీస్తు చచ్చిపోలేదు, దేవుడు మన కొరకు చచ్చిపోలేదు. ఇది పెద్ద మరి ఆ హెరెస్సీ దుర్బోధలన్నిటికీ మూలము, దుర్బోధలన్నిటికీ మూలమైన సిద్ధాంతాన్ని చెప్పి యంగ్ క్రిస్టియన్స్, క్రొత్తగా వచ్చిన విశ్వాసుల్ని డిస్కరేజ్ చేస్తూ మరి గ్నోస్తిక మతము, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎథిక్స్, ఇవన్నీ కూడా మరి రీజనలిజం, ఇలాంటివన్నీ కూడా వచ్చి యేసు ప్రభు యొక్క దైవత్వానికి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ మరి ప్రియులారా, మరి యేసు ప్రభు 2వ అధ్యాయంలో మరి ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నిలిచి ఉన్నదని రాస్తున్నాడు పౌలు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత, అంతకుముందు చదివినట్లయితే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు కొలస్సీ పత్రికలో రాస్తూ. ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండి, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నిలిచి ఉన్నది. దేవత్వము యొక్క సంపూర్ణత, సర్వ సంపూర్ణత, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద జీసస్. యేసు అంటే రక్షకుడైన యేసే అభిషిక్తుడు క్రీస్తు. యేసు అంటే విడిపించేవాడు. యేసు అంటే రక్షకుడు. యెహోవాయే రక్షకుడు. ఆ యెహోవాయే రక్షకుడైన ఆయన పేరు యేసుకు పెట్టారు. యేసు అంటే ఆయనే రక్షకుడు. మన దోషము నుండి, మన పాపము నుండి, మన నరక శిక్ష నుండి విడిపించగలిగిన రక్షకుడు యేసే. ఆ పేరుకి క్రీస్తు, ఆ యేసు అభిషిక్తుడు, తండ్రి చేత పంపబడినవాడు, తండ్రి చేత ప్రత్యేకించబడినవాడు, తండ్రి నుండి కలిగినవాడు అభిషిక్తుడని ఆ యేసు క్రీస్తు రెండు కలిసి ఉన్నాయి. అందుకని దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నదని పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. ఈ హెరెస్సీ దుర్బోధకులు, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ బోధకులు, దుర్బోధకులు, వాళ్ళు యూదులు కావచ్చు, వాళ్ళు గ్నోస్తిక మత సిద్ధాంతస్తులు కావచ్చు, లోక జ్ఞానమైన వారు కావచ్చు, వీరు దైవ సంబంధాన్ని, దేవుని యొక్క దైవత్వానికి పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఒక మాట స్వామి వివేకానంద స్వామి స్టేట్మెంట్ ఏంటంటే, విశ్వములో విశిష్టమైనది దైవత్వమే. విశ్వములో విశిష్టమైనది దైవత్వము. అట్టి దైవత్వము క్రీస్తునందు మూర్తీభవించి ఉన్నది. అట్టి దైవత్వము క్రీస్తునందు సంపూర్ణముగా ఉన్నది. అందుచేతనే నేను ఆయన్ను వెంబడిస్తున్నాను, ఆయన ప్రేమిస్తున్నాను. విశ్వములో విశిష్టమైనది దైవత్వము. అట్టి దైవత్వము క్రీస్తు యేసునందు మూర్తీభవించి ఉన్నది. అందువల్లే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గొప్పవారు ఒప్పుకొని ఉన్నారు. చాలామంది గొప్పవారు ఒప్పుకున్నారు.
బయటికి రాకపోయినా వాళ్ళు సీక్రెట్ బిలీవర్స్గా అంతరంధ్రములో యేసు ప్రభుని అంగీకరించి రక్షకునిగా స్వీకరించిన వారు అనేక మంది ఉన్నారు. ఈ దైవత్వాన్ని పాడు చేయటానికి, దైవత్వాన్ని మీద బురద జల్లటానికి అనేక మంది ప్రయత్నం చేశారు. లూయిస్ అన్ ఎథిస్ట్. లూయిస్ అనే ఒక మరి ఎథిస్ట్, దేవుడు లేడని చెప్పేవాడు లూయిస్. అతను ఏమన్నాడంటే, అతను పుస్తకం రాయాలనుకున్నాడు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి పుస్తకం రాయాలని ప్రయత్నం చేశాడు. చాలా పేజెస్ రాస్తున్నాడు, చాలా చాప్టర్స్ రాశాడు. రాసి పెన్ అక్కడ గిరాటేశాడు, పుస్తకం అక్కడ గిరాటేసి, మై లార్డ్ జీసస్, ఐ హావ్ మోర్ I try more. నీ దైవత్వము లేకుండా చేయాలని, నీ దైవత్వం మీద దెబ్బ కొట్టాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. I try more to disprove your godliness. నీ దైవత్వము మీద లేకుండా చేయడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. బట్ యు ప్రూవ్ మోర్. నేను రాసే కొద్దిని నీ దైవత్వం ప్రూవ్ అవుతుంది, నేను చేసే ప్రయత్నం అంతట్లో నీ దైవత్వం ప్రూవ్ అవుతుందని చెప్పాడు. ప్రియులారా, అపవాది ఈ రీతిగా మరి ఆది సంఘములు పనిచేసి ఉన్నాడు. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచాను. ప్రియులారా, ఈ సైతాన్ అపవాది మరి విశ్వాసులను పాడు చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మరి మీరు మృతులై ఉండగా దేవుడు చేవ్రాత మూలకమైన ఆ పత్రమును సిలువకు మేకులతో కొట్టాడు. సైతాన్ అంటాడు, నువ్వు పాపివని చెప్తాడు. సైతాన్ ఎప్పుడూ మనిషి దగ్గరికి వచ్చి నువ్వు పాపివని చెప్తాడు. సైతాన్ ఎప్పుడూ అన్ని అపరాధాలను జ్ఞాపకం చేస్తుంటాడు. నీ బాల్య దోషాలను మళ్ళీ తిరిగి నీకు జ్ఞాపకం చేస్తుంటాడు. విశ్వాసులకు సహితము వారు చేసిన దోషాలు, బాల్య దోషాలు వాటిని గుర్తు చేస్తూ ఉంటాడు. మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి ఇంత పొడుగు పత్రిక తీసుకెళ్ళి ఇవన్నీ నువ్వు ఎన్ని పాపాలు చేసేసి చూడవని చెబుతున్నాడు. మార్టిన్ లూథర్ నవ్వి, సరే ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయని చెప్పి ఇంకొక పెద్ద పలక తెచ్చి చూపెట్టాడు. ఇంకేమైనా ఉన్నాయంటే ఇక అవి చాలా ఏంటి, నువ్వు నరకంలోకి వెళ్తాను అంటున్నాడు. మార్టిన్ లూథరు ఆ డ్రాయర్లో ఉన్న రెడ్డింగ్ పెన్ తీసుకొని ఆ రెడ్డింగ్ పెన్తో రెండు పత్రాలను కొట్టివేశాడు. యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్న దోషములు కడగండి. యేసుక్రీస్తు నా అపరాధములు నా పాపములు క్షమించి ఉన్నాడు. నా మీద రుణముగా ఉన్న రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును ఆయన మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచను. ప్రియులారా, యేసు ప్రభు మనల్ని ఈ రీతిగా విడిపించి ఉన్నాడు. కొలస్సే పత్రికలో ఉన్న కొన్ని విషయాల్ని ధ్యానం చేశాము. వీలైతే మరి ఒకసారి ఇంకా కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాం. ప్రభు మనకు తోడై ఉంటాడు.
మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునికై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి, నీ నీతి, నీ సమాధానము దయచేయండి. మాకు విడుదల చేసావు తండ్రి, మా దోషము మా రుణము తీర్చావు తండ్రి. కృప చూపించి కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.